జనరల్‌గా పీరియడ్ అయిన మహిళలకి గర్భసంచి నుంచి బ్లడ్ బయటికెళ్తుంది. అలా కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెనింగ్ నుంచి కూడా బ్లడ్ లోపలికెళ్ళి అక్కడక్కడ డిపాజిట్ అవ్వటం వల్ల ఈ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. 10% ప్రపంచవ్యాప్తంగా రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్‌లో ఈ డయాగ్నోసిస్ ఉంది అని చెప్పి సర్వేస్ చెప్తున్నాయి. మరి సింప్టమ్స్ ఏంటి? పీరియడ్ పెయిన్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా తగ్గకుండా కంటిన్యూ అయ్యే క్రానిక్ పెల్విక్ పెయిన్, ఇన్ఫర్టిలిటీ, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, భార్యాభర్తలు కలిసేటప్పుడు కానీ కలిసాక కానీ పెయిన్. డయాగ్నోసిస్ laparoscopy is the gold standard for diagnosing endometriosis. ట్రీట్మెంట్ అన్ఫార్చునేట్గా దీనికి క్యూర్ లేదు. ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క సిమ్టమ్స్, పేషెంట్ యొక్క ప్రయారిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. పేషెంట్ పిల్లలు కావాలనుకుంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. సింపుల్ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ నిలవకపోతే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి ప్రొసీడ్ అవ్వమని చెప్తాము. సెకండ్, పేషెంట్కి పిల్లలు వద్దు కానీ పెయిన్ రిలీఫ్ కావాలి. అలాంటప్పుడు పెయిన్ రిలీఫ్ మెడికేషన్, అలాగే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్ట్రాన్ లాంటి మెడికేషన్స్ ఇస్తాము. ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే మీరు వాడాలి. అయినా పెయిన్ తగ్గకపోతే సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఫైనలీ టేక్ హోమ్ మెసేజ్, ఆల్వేస్ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి, పేషెంట్ యొక్క ప్రయారిటీస్ బట్టి ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేయబడుతుంది. దెర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. థ్యాంక్ యూ.